గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామాలకు 73, 74 ఒక సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో ఈ రోజు కోట్లాది రూపాయలు సహకారాన్ని అందిస్తా ఉన్నాం. 12 సంవత్సరాలు దాదాపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రానికి మనం ఆ సహకారంగా ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా మాకు కేంద్రం మేమేమిట్లేని చెప్తా ఉన్నారు. ఇటువంటి అబద్ధాలు మాటలు మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రజలను తప్పుదారి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అన్నాదమ్ముళ్ళు అనేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు అవినీతికి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు అవినీతి చేశారని చెప్పేసి బీజేపీ చెప్తే రాజకీయం అనుకోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ ఎమ్మెల్సీనే ఈరోజు బయటకు వచ్చి కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, మా నాన్నగారికి తక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, మా బావ అన్న ఎక్కువ తీసుకుని చెప్తా ఉన్నారు. తెలంగాణ తీసుకోవచ్చింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, కానీ ఒక కుటుంబం బాగు చేయడానికి కాదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని చెప్పి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం నిర్మాణం చేశారు, అటు ఎల్లంపల్లి కొంచెం చేశారు, అని ఎల్ఎండి ఇక్కడ చేశారు. ఈ వీటన్నిటి కూడా ఇంతవరకు కూడా అక్కడ నిర్వాసితులైన వాళ్ళకు ఇప్పుడు కూడా వాళ్ళ కాంపన్సేషన్ రాలేదని చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ మీద కొన్ని చోట అత్యాచారాలు చేస్తా ఉన్నది ప్రభుత్వం ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు చూస్తూ ఉంటే కరీంనగర్ ప్రాంతానికి కరీంనగర్ ఒక పార్లమెంట్ కానీ జిల్లా కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా న్యాయం చేసింది లేదు. శాతవాహన విశ్వవిద్యాలయంలో అక్కడ ఉన్నటువంటి ఒక లా ఒక డిపార్ట్మెంట్ గతంలో మాకు ఎల్ఎల్బి ఉంటే ఇప్పుడు మూసేశారు, బార్ కౌన్సిల్ అని చెప్పారు. సంజయ్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ నెంబర్ తీసుకొని వారు కూడా రాష్ట్ర మెంబర్ వారితో మాట్లాడి లా మినిస్టర్తో మాట్లాడి వెంటనే శాతవాహన విశ్వవిద్యాలయంలో మళ్ళీ లా ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది సంజయ్ కుమార్ గారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఎల్ఎల్బి చదువుకోవడానికి అవకాశం దొరికింది. ఈ మధ్య కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేట్ కాలేజెస్కు మరి ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టట్లేదు, ఉన్న పరీక్షలు కూడా చేసినవి కూడా ఈరోజు కోర్టులో అటకాయించినాయి. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదు. కేవలం డిక్లరేషన్ల పేర్ల మీద ఆ రోజు రైతు డిక్లరేషన్, యువ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రజల ఓట్లు తీసుకుంది, కానీ వాళ్ళ గురించి ఆలోచించట్లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం. గతంలో బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలను చూసిన తర్వాత కూడా ప్రజలకు ఇంకా తెలంగాణకు న్యాయం జరగలేదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చిన అవకాశం తర్వాత ఈరోజు ప్రజంగా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం చూసామని చెప్పి ఈరోజు బీజేపీ చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని అనేటువంటి మార్పు ఆలోచన అవుతుందో అది ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. స్థానిక ఎన్నికల నుంచే మున్సిపల్ ఎన్నికల దాకా, మున్సిపల్ ఎన్నికల నుంచే రేపు అసెంబ్లీ ఎన్నికల దాకా 2028లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం నాకుంది. పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ